హాయ్ సార్. అండి. ఏంది సార్ ఐబొమ్మ రవి దొరికినా కూడా ఇంకా సినీ ఫీల్డ్ నుంచి కొన్ని బయటకు వస్తున్నాయి అని చెప్పేసి చిరంజీవి గారు బాధపడుతున్నారు. మరి ఏంటి ఈ బాధ అనేది సినీ ఫీల్డ్ కు తప్పదంటారా? తప్పేటట్టు కనపట్లేదు. ఎందుకంటే ఈ చీడ పురుగులు ఎక్కువైపోయాయండి. ఇప్పుడు ఈవేళ తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయిని తాకి గొప్ప పేరు సంపాదించుకున్నా కూడా ఈ పైరసీ భూతం మాత్రం వదిలేటట్టు కనపట్లేదు. ఎందుకంటే ఈవేళ జననాయకన్ సినిమా 5 నిమిషాలు నిమిడి బయటకు వచ్చేసిందంటే ఏం చెప్పాలి? ఎన్నో వందల కోట్ల రూపాయలు ఎంతో శ్రమించి తీసినటువంటి సినిమాలు పైరసీ అయిపోతుంటే వేళ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా ఆందోళన చెందుతున్నాడంటే అది ఆయన భయం కాదు. చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మాలాంటి మధ్యతరగతి దిగువ తరగతి టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ అలాంటి సినిమాలు పైరసీ అయిపోతే సినిమాలు తీసేవాడు రాకపోతే మా బతుకులు ఏం కావాలి, వారి బతుకులు ఏం కావాలని పేద కళాకారుడు పట్ల ఉన్నటువంటి ఆలోచనని బహిర్గతం చేశారు చిరంజీవి గారు. నిజంగా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నిరూపించబడ్డారు. ఈవేళ సినిమాలు ఏ రకంగా పైరసీ అయిపోతున్నాయంటే వేళ ఉదయం రిలీజ్ అయితే మధ్యాహ్నానికి ఇంతకుముందు ఐబొమ్మని లేకపోతే మూవీ రూల్స్ అనేవాళ్ళు దుర్మార్గంగా రిలీజ్ చేసేసుకుని మా బతుకుల్ని నాశనం చేశారు. అంటే నిజంగా నేను కూడా సినిమా వాడిని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ నీచులు గాదికాడ పందికొక్కుల్లాగా ఇష్టానుసారంగా పైరసీ చేసుకుంటా పోతే ఇంత పెద్ద పరిశ్రమ అంటే ఇవాళ సినీ పరిశ్రమ మన ఇండియాలో చాలా వరకు గొప్ప పరిశ్రమగా నిలబడింది. ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప పేరు సంపాదించుకుంది. ఎక్కడి దాకా ఎందుకు మన తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ తెలుగు సినిమా దర్శకులన్నా హీరోలన్నా మన బాలీవుడ్ నటులు కూడా చాలా గొప్పగా మనల్ని కీర్తించే స్థాయికి ఎదిగిపోయాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గాలు చేసి ఇప్పటికీ కూడా సినీ పరిశ్రమను భ్రష్టు పట్టించాలని చాలామంది ఎదవలు ఇలాగా పైరసీ చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించి నష్టాలు ఊబులోకి నిర్మాతలు నెట్టేస్తున్నారు. మాలాంటి వారి బతుకులు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా చిరంజీవి గారు స్పందించారు, ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని పైరసీ కాకుండా సినిమాలని మా బతుకులు కాపాడాలని చెప్పి ఆర్టిస్టు టెక్నీషియన్స్ కూడా బోరుని విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రభుత్వ పెద్దలు పైరసీ కాకుండా ఒకవేళ పైరసీ అయినా ఆపే విధంగా ఏదన్నా ప్రయత్నాలు చేసి ఎవరైతే పైరసీ చేస్తున్నారో వాళ్ళపై కఠినమైన నిర్ణయం తీసుకుని కాపాడాలని కోరుకుంటున్నాను.